Now we start the class. సో నిన్నటి క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవి పాజిటివ్ ఎప్పుడు అవుతాయి, నెగిటివ్ ఎప్పుడు అవుతాయి అన్నటువంటి విషయాన్ని చూసాం. తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పిన తర్వాత అన్ని కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటి అంటే థీరం 3.2.6 థీరం 3.2.6 of page number 76. సో ఈ థీరం ఏం చెప్తుందంటే సపోజ్ వి టేక్ దట్ ఏబిసి అనేటువంటివి రియల్ నంబర్స్ అని తీసుకుంటున్నారు. ఏ అనేటువంటిది 0 కాదు అంటున్నారు. తర్వాత ఇచ్చినటువంటి పాలినామియల్ను f(x) అనుకుంటున్నారు. అంటే ax² ప్లస్ bx ప్లస్ c అనేటువంటిది ఒక పాలినామియల్ f(x) అని అజ్యూమ్ చేస్తున్నారు. అజ్యూమ్ చేస్తూ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వన్, ఇఫ్ a గ్రేటర్ దాన్ 0, a ఈజ్ గ్రేటర్ దాన్ 0, దెన్ f(x) has absolute minimum. Absolute minimum at x is equal to minus b by 2a, and minimum value is equal to 4ac minus b square divided by 4a అని చెప్తున్నారు. అండ్ దెన్ దీంట్లోనే సెకండ్, if a is less than 0, then f(x) has absolute maxima. At x is equal to minus b by 2a, and maximum value is equal to 4ac minus b square divided by 4a. ఇది మనకి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం. అసలు యాక్చువల్గా దీని మీనింగ్ ఏమిటి అంటే మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం ఏమనుకున్నాం అంటే యాజ్ యూజువల్గా ax² ప్లస్ bx ప్లస్ c అనుకున్నాం. దీన్ని f(x) అని రిప్రజెంట్ చేసాం. f(x) అని రిప్రజెంట్ ఫంక్షన్ ఆఫ్ x అని. ఏ అనేటువంటి 0 కాకూడదు మనకు తెలుసు. ఇంకా ఏబిసి అనేటువంటివి ఏంటి అంటే రియల్ నంబర్స్ అయి ఉంటాయి. అలా ఉంటే ఏ గనక పాజిటివ్ అయితే, ఏ పాజిటివ్ అంటే ఏంటి, x² కోఎఫిషియంట్ ఏదైతే పాజిటివ్ కనుక అయితే అది ఏ అనుకుంటున్నాం, దట్ ఈస్ పాజిటివ్ అయితే ఈ f(x) అనేటువంటి ఎక్స్ప్రెషన్కు అంటే మనం ఎక్స్కు 1, 2, 3, 4 అట్లా ఏదైనా రియల్ నెంబర్స్ ఇస్తూ పోతే f(x)కు వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి వాల్యూకు ఇట్ హ్యాపన్స్ టు బి ద మినిమం వాల్యూ. వచ్చిన వాటిలలో మినిమం ఎక్కడ వస్తుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై 2a దగ్గర ఎంత వస్తుంది మినిమం వాల్యూ అంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇఫ్ ఏ అనేటువంటిది నెగిటివ్ అయినటువంటి సందర్భంలో f(x)కు మ్యాక్సిమం వస్తుంది x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై 2a దగ్గర, అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుందంటే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a. అంటే ఈ పాయింట్ ఇవన్నీ కూడా సేమ్. x ఈక్వల్ టు మైనస్ b బై 2a అనేటువంటిది రెండు సందర్భాల్లో ఒకటే. మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అనేటువంటిది ఫార్ములా ఈ సేమ్. అయితే ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మినిమం ఉంటుందని, ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు మ్యాక్సిమం ఉంటుందని మనము ప్రూవ్ చేయాలని అడుగుతున్నారు. దీన్ని మనం ఫస్ట్ ప్రూఫ్ ఇద్దాం. సో ప్రూఫ్ ఫర్ దిస్, ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ f(x) మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అని మనం రాసుకుంటున్నాం. ax² ప్లస్ bx ప్లస్ cని ఆల్రెడీ మనం ఏం చేసామంటే a ఇంటూ x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac minus
బీ స్క్వేర్ డివైడెడ్ బై 4a అని మనము ఆల్రెడీ రాయడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఇది మనం రాసామంటే దిస్ ఈజ్ ఫ్రమ్ థీరం నంబర్ 3.2.2 from theorem number 3.2.1 from theorem 3.2.1లో 2.1 2.2 రెండిట్లో కూడా మనం ప్రూవ్ చేసాం కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని నంబర్ 1 అని ఇలా పెట్టుకున్నాం. దిస్ ఈజ్ నంబర్ 1. ఇప్పుడు మొదటి కండిషన్ చూద్దాం. లెట్ ఏ ఈజ్ పాజిటివ్ అనుకుందాం. ఏ అనేటువంటిది పాజిటివ్ అయితే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఏమొచ్చింది, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 4a అని మనకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఏ అనేది పాజిటివ్ అనుకున్నాం కదా, కాబట్టి ఇదంతా కూడా మనకు ఒక పాజిటివ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అయింది కాబట్టి దిస్ ఈజ్ పాజిటివ్. ప్లస్ ఈ 4ac మైనస్ బి స్క్వేర్ అనేటువంటిది మనం నెగిటివ్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే సిన్స్ డెల్టా ఇక్కడ ఏమై ఉండాలి, రియల్ రూట్స్ ఉంటే గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 4ac మైనస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 0. సో ఇక్కడ మనకు పైన ఏమొచ్చింది, 4ac మైనస్ బి స్క్వేర్ అనేటువంటిది నెగిటివ్ వచ్చింది. డివైడెడ్ బై 4a అంటే ఒక పాజిటివ్ వచ్చింది. మనం ఏ పాజిటివ్ అనుకున్నాం కదా, కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా దేనికి సమానం అంటే ఒక పాజిటివ్ వాల్యూ ప్లస్ ఒక నెగిటివ్ వాల్యూకు సమానం. సో మనకు అర్థమయ్యేదానికి అంటే ఇదంతా పాజిటివ్ వాల్యూ, ఇదంతా ఒక నెగిటివ్ వాల్యూ. మనం ఏం చేస్తామంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒక పాజిటివ్ వాల్యూ అంటే 10 అనుకోండి, ప్లస్ ఒక నెగిటివ్ వాల్యూ అంటే -2 అనుకోండి. నౌ షెల్ వి సే దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దిస్ -2 అని చెప్పొచ్చా? ఆల్వేస్ గ్రేటర్ దాన్ -2. 10 ప్లస్ -2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ -2. అంటే 10 ప్లస్ -2 ఎంత, 8 ఈజ్ గ్రేటర్ దాన్ -2 ట్రూ అని చెప్పవచ్చు కదా. అంటే దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తాను, ఇదంతా పాజిటివ్ వాల్యూ, దిస్ ఈజ్ అ నెగిటివ్ వాల్యూ, సమ్ ఆఫ్ దిస్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ దిస్ నెగిటివ్ వాల్యూ. Therefore with this we can conclude that this expression is greater than 4ac minus b square divided by 4a. 4ac minus b square divided by 4a అని చెప్పవచ్చు. ఈక్వల్ కూడా అవ్వచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి మళ్ళీ ఒకసారి జాగ్రత్త తినడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనేటువంటిది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి దాన్ని డైరెక్ట్గా రాసుకున్నాం. ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఫంక్షన్లో ఇది పాజిటివ్ ఇక్కడ వాడినటువంటి టర్మ్స్ ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేటువంటి చూస్తున్నాం. ఏ అనేటువంటిది పాజిటివ్ అనుకున్నాం. ఇక్కడ లెట్ ఏ గ్రేటర్ దాన్ 0 రాసాం కాబట్టి ఏ పాజిటివ్. ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్. 4ac మైనస్ బి స్క్వేర్ అనేటువంటిది నెగిటివ్, ఎందుకనంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి అది నెగిటివ్. 4a అనేటువంటిది పాజిటివ్. అంటే మనకు వచ్చినది ఫస్ట్ టర్మ్ అంతా పాజిటివ్ అవుతుంది, సెకండ్ టర్మ్ అంతా ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. ఒక పాజిటివ్ నంబరు ప్లస్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటే పాజిటివ్ నెంబర్ అంటే 10 అనుకుందాం, నెగిటివ్ నెంబర్ అంటే -2 అనుకుందాం. తీసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది. 8 ఈజ్ గ్రేటర్ దాన్ -2 అని చెప్పొచ్చు కదా. 8 ఈజ్ గ్రేటర్ దాన్ -2 అని చెప్పొచ్చు. అంటే దీన్ని జనరలైజ్ చేసి ఏ ఎగ్జాంపుల్ అన్న తీసుకోండి, మీరు వచ్చేటువంటి సమ్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ దిస్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని మనం చెప్పవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అంటే దీనికంటే ఎక్కువ, ఈక్వల్ అని చెప్పాలంటే 0 కావాలా. ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ అనేటువంటి 0 అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఎందుకని ఏ అనేటువంటి 0 కాదు, అని మన క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ అనేటువంటిది మనకు 0 అయినప్పుడు, ఎక్స్ ప్లస్ బి బై 2a అనేటువంటి 0 అయినప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది 4ac మైనస్ బి స్క్వేర్ బై 4aకి ఈక్వల్ అవుతుంది.
therefore f of x is equal to 4ac minus b square by 4a if x is equal to minus b by 2a. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a కంటే ఎక్కువగా ఉంది అంటే దీనికంటే ఎక్కువ ఉందంటే దిస్ షుడ్ బి ద లీస్ట్ వాల్యూ. దీనికంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇది లీస్ట్. సపోజ్ మీకు మార్క్స్ అని వచ్చాయంటే ఎవరిని అడిగినా కూడా 50 కంటే ఎక్కువ చెప్పారనుకోండి, 50, 51, 52 అలా పైకి చెప్పారు అంటే 50 అనేటువంటిది లీస్ట్ అని చెప్తాం. అలాగే దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ నెంబర్ అన్నప్పుడు ఈ ఫంక్షన్కు లీస్ట్ ఎంత అంటే 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అని చెప్పొచ్చు. therefore f of x is attaining a least value. least value is nothing but minima. so least అన్న మినిమా అన్న ఒకటే. f of x attains minima at x is equal to minus b by 2a. at x is equal to minus b by 2a అంటే ఏంటంటే ఎవరికి వచ్చింది లీస్ట్ అని. సో ఎవరికి వచ్చింది అంటే మిస్టర్ ఏకి వచ్చింది అని లేదా మిస్టర్ బికి వచ్చింది అని చెప్పామనుకోండి. ఎవరికి వచ్చింది అని చెప్పేటువంటిది ఏమో ఎక్స్ వాల్యూ, ఎంత వచ్చింది అని చెప్పేటువంటిది 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అనేటువంటిది. దట్ ఇస్ ద లీస్ట్ వాల్యూ. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ ద ఫస్ట్ వన్. ఓకే, ఇప్పుడు దీని గురించి మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకుంటే, సో మనం ఇప్పుడు చెప్పిన దానికి ఏంటి దీని యొక్క మీనింగ్ ఏమిటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఫంక్షన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటిది ఒక పెరబోలా. పెరబోలా అనేటువంటిది ఏ గ్రేటర్ దాన్ 0 అయింది అంటే ఇది ఒక పెరబోలా ఓపెన్ కర్వ్ ఇలా వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఎక్కడో మనకు ఎక్స్ యాక్స్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ ఎక్కడో వై యాక్స్ అనేటువంటిది ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకోండి. కర్వ్ అనేటువంటిది ఇలా ఉండవచ్చు. ఇలా ఉన్న పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇది ఏమవుతుందంటే మినిమం అవుతుంది అనమాట. ఈ పాయింట్ నేను పి అని పేరు పెట్టాను. పి అనేటువంటి పాయింట్ దగ్గర మినిమం అవుతుంది. ఈ పి పాయింట్ దగ్గర మినిమం అయిందంటే దీనికి కరెస్పాండింగ్గా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ని చూసారా, ఈ వాల్యూ ఈ ఎక్స్ యాక్స్ మీద వచ్చేటువంటి వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంతదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అనేటువంటి. మరి పి వాల్యూ దగ్గర మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఈ వాల్యూ ఎంత అంటే 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a. కాబట్టి పి కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే మైనస్ బి బై 2a ఎక్స్ వాల్యూ, 4ac మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 4a అనేటువంటిది వై వాల్యూ. సో ఇలా ఉంటుంది అని కర్వ్. ఈ కర్వ్ అనేటువంటిది ఆ సందర్భంలో అలా ఉండవచ్చు, లేదా ఒక్కొక్కసారి ఎలా ఉండవచ్చు అంటే ఇలా టచ్ చేస్తూ కూడా ఉండవచ్చు, ఇలా అయినా ఉండవచ్చు, లేదా ఇంకొక సందర్భంలో ఎలా ఉంటుందంటే ఇలా కట్ చేస్తూ అయినా ఉండవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ అన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు దీని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది అని. ఇలా గ్రాఫ్ ఉన్నప్పుడు దీనికి కింద వచ్చేటువంటి బాటమ్ వాల్యూస్ చూసారా, ఇక్కడ కానీ ఇదైనా ఇక్కడ పి అనుకుంటాం, లేదా ఇక్కడ తీసుకుంటే ఇది పి అనుకుంటాం. దిస్ ఈస్ ద మినిమా. సో అట్ ద పాయింట్ ఆఫ్ మినిమా ఏమిటి అంటే పి అనేటువంటిది పాయింట్ ఆఫ్ మినిమా అనమాట. దిస్ ఇస్ పాయింట్ ఆఫ్ మినిమా. ఇది కూడా పాయింట్ ఆఫ్ మినిమా. ఇదంతా పాయింట్ ఆఫ్ మినిమా. ఈ పాయింట్ దగ్గర ఇది మినిమం అవుతుంది అని మనం చెప్తున్నాం. సో ఇదంతా మనకు ఎక్కడ పనికొస్తుంది అంటే ముఖ్యంగా మెయిన్స్లో ఈ కాన్సెప్ట్ ఇస్తున్నారు అన్నమాట. మెయిన్స్లో దీన్ని వాడి మనకు క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఏ అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఫంక్షన్కు మినిమం ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ 0, ఏ అనేటువంటిది ఎలా కనుక్కుంటారు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేటువంటిది ఏ. అది ఏ కనుక పాజిటివ్ అయితే అప్పుడు ఫంక్షన్కు మినిమం ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఎంత అంటే 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అవుతుంది. ఎక్కడ వస్తుంది మినిమం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2 దగ్గర మినిమం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మినిమం వచ్చినప్పుడు దీనికి మ్యాక్సిమం అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే ఈ కర్వ్ అనేటువంటిది ఓపెన్ కర్వ్ అనమాట. ఇది ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. నేను ఇంకా గీయలేదు కానీ ఇలా పైకి చాలా దూరం గీయాలి. ఇది ఇన్ఫైనైట్ ఓపెన్ కర్వ్. ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడైనంత కూడా అట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఊరికి ఒక పార్ట్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ ఓపెన్ కర్వ్. అందుకని దీనికి మ్యాక్సిమం అనేటువంటిది ఉంటుంది. నో మ్యాక్సిమం అని రాసేస్తాను ఇక్కడే. ఆల్సో నో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ నో మ్యాక్సిమా. మ్యాక్సిమా అనేటువంటిది ఉండదు. దీనికి మినిమం మాత్రమే ఉంటుంది.
మ్యాక్సిమం ఎంత అంటే ఇట్ గోస్ టు ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, ఇట్ గోస్ టు ప్లస్ ఇన్ఫినిటీ. అది ఈ కర్వ్ యొక్క నేచర్. ఇప్పుడు మనం ప్రూవ్ చేసింది ఏంటంటే ఎలా వచ్చింది ఇది అనేది మనం ప్రూవ్ చేసాం. ఏ పాజిటివ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని ప్రూవ్ చేసాం. ఎక్కడ అంటే ఈక్వల్ అవ్వాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు -b/2a ఉండాలి, 0 అవ్వాలి అనుకున్నాం. కాబట్టి it attains a minimum value at -b/2a and the minimum value is 4ac minus b square by 4a. This is the first part of the proof of the theorem. దీన్ని త్వరగా రాసేసుకోండి, 1 minute అరెస్ట్ చేద్దాం. కంటిన్యూ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కేస్ 2 దీంట్లో చిన్న చిన్న మార్పులు అంతే, ఏం లేదు, మళ్ళీ ఒకసారి ఇదే వస్తుంది. ఓకే, కేస్ 2 ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ వెన్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది అనేటువంటి చూస్తున్నాము. ఐ విల్ అరేంజ్ దిస్ పార్ట్. ఇట్ హ్యాస్ గాట్ ఎ చేంజ్. ఇక్కడ కూడా మనకు కర్వ్ మారుతుంది, చూసేద్దాం ఇది. And this will also change. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we consider the case where a is less than 0. ఏ నెగిటివ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనుకుంటున్నాం. డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అవుతుంది, 4ac మైనస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ అనేటువంటిది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏమిటి అంటే నెగిటివ్. ఇది నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అని చెప్పాలి కదా, కాబట్టి దీన్ని మనం నెగిటివ్ అని రాసుకుందాం. నెగిటివ్ ఇంటూ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఎలా మారింది, ఏ లెస్ దెన్ 0 కాబట్టి ఏ నెగిటివ్ అయింది. ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ ఇస్ పాజిటివ్, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఇస్ నెగిటివ్ అయింది. ఇక్కడ 4ac మైనస్ బి స్క్వేర్ ఏమిటి అంటే దిస్ ఈజ్ నెగిటివ్. 4a అనేటువంటిది నెగిటివ్ అనుకున్నాం కదా, కాబట్టి కింద కూడా మనకి ఏమొస్తుందంటే నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ ప్లస్ నెగిటివ్ బై నెగిటివ్ అంటే దిస్ ఈజ్ నెగిటివ్, నెగిటివ్ బై నెగిటివ్ ఈజ్ పాజిటివ్, కాబట్టి దీన్ని పాజిటివ్ అని చెప్తాను, పాజిటివ్. సో ఇప్పుడు ఏం చెప్తానంటే నేను నెగిటివ్ అన్నాం కాబట్టి దీన్ని -10 అంటాను, ప్లస్ పాజిటివ్ అన్నాం కాబట్టి దీన్ని +2 అంటాను. -10 + 2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ +2 అని చెప్పొచ్చా? -10 ఆల్వేస్ లెస్ దాన్, ఇట్స్ నాట్ గ్రేటర్, ఆల్వేస్ లెస్ దాన్. సో ఇప్పుడు -10 + 2 ఈజ్ ఈక్వల్ టు -8 కదా, -8 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ +2. -8 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ +2 అని చెప్పొచ్చు. అంటే మనం ఇక్కడ ఈ నెగిటివ్ -10 అనేటువంటి దేని అనుకున్నామంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై టీ హోల్ స్క్వేర్ అనుకున్నాం. ఈ +2 అనేటువంటి దేని అనుకున్నామంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనుకున్నాం. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనేటువంటిది ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి +2తో సమానం అనమాట. ఆల్వేస్ లెస్ దాన్ దిస్ వాల్యూ అవుతుంది. లెస్ దాన్ ఎలా వచ్చిందంటే మనం -10 + 2 ఈజ్ ఈక్వల్ టు -8, -8 ఈజ్ లెస్ దాన్ 2 అనుకున్నాం కదా, కాబట్టి మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే మరి ఈక్వాలిటీ కూడా మనం రాస్తున్నాం. మరి ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ టర్మ్ 0 అవ్వాలి. ఏ అనేటువంటిది ఎట్లా 0 కాదు, ఎక్స్ ప్లస్ బి బై 2a అనేటువంటి 0 అవ్వాలి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a అవ్వాలి. దేర్ ఫార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. అండ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a అయినప్పుడు అవుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ నంబర్ కంటే తక్కువగా ఉన్నది అని. సో మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాం అనుకోండి, ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ రాసిన మీకు
మ్యాథ్స్లో 75 కంటే తక్కువే వస్తుంటాయి. 70 వస్తే 75 వస్తాయి, లేకపోతే అంతకంటే తక్కువ వస్తాయి. కాబట్టి 75 అనేటువంటిది మనం మ్యాక్సిమం వాల్యూ అని చెప్పవచ్చు. సో f(x) ఏమిటి అంటే మ్యాథ్స్లో మార్కులు ఎన్ని వస్తున్నాయి, 75 లేదా అంతకంటే తక్కువ వస్తున్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఎంత, 75 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎవరికి వచ్చింది అంటే రాహుల్కి వచ్చింది. అంటే ఆ x ఈజ్ ఈక్వల్ టు -b/2a. x ఈక్వల్ టు -b/2a దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎవరికి వచ్చింది అనేది చెప్తుంది అనమాట. రాహుల్ అనే వ్యక్తికి వచ్చింది అనుకుందాం. అనుకుంటే ఎవరికి ఎంత వచ్చింది, 75 వచ్చింది. సో ఎంత, హౌ మచ్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అని కనుక అడిగితే వాడాల్సిన ఫార్ములా 4ac - b²/4a. at which point of x, at which point అన్న సెన్స్లో అడుగుతారు. ఎక్కడ అని అడిగితే -b/2a అనేటువంటి ఫార్ములా వాడాలి. అంటే ఇది ఆబ్జెక్టివ్లో ఏమంటున్నారంటే ఎంత అని అడుగుతున్నారు, ఎక్కడ అని అడుగుతున్నారు, రెండు విడివిడిగా అడుగుతున్నారు, రెండు కలిపి అడుగుతున్నారు. సో ఏది అడిగారు అనేటువంటి తెలుసుకొని మనం వాడవలసి ఉంటుందన్నమాట. ఎంత అంటే 4ac - b²/4a అనేటువంటి ఫార్ములా వాడాలి. ఎక్కడ వచ్చింది అంటే -b/2 దగ్గర అనేటువంటిది మనం చెప్పగలిగి ఉండాలి. సో మరి మ్యాక్సిమమా మినిమమా అనేటువంటిది అంటే మరి ఏ అనేటువంటిది నెగిటివ్ అయితే మ్యాక్సిమం వస్తుంది, ఏ పాజిటివ్ అయితే మినిమం వస్తుంది. దీన్ని గ్రాఫికల్గా కనుక మనం రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా x యాక్సిస్, ఇట్లా y యాక్సిస్, అది x యాక్సిస్ ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉన్నప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఏ నెగిటివ్ అయినప్పుడు దిస్ గ్రాఫ్ ఆల్వేస్ విల్ బి టువర్డ్స్ డౌన్, అంటే కింది వైపు ఉంటుంది అనమాట. ఇది కూడా పెరబోలా. అయితే ఇక్కడ వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అవుతుంది. ఇలా ఇంక్రీజింగ్ నుంచి ఇలా వెళ్ళి డిక్రీజింగ్ మారుతుంది. మీరు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ మ్యాక్సిమం మినిమం కూడా నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో. దాని ప్రకారంగా కూడా మనం ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఇక్కడికి ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా దాని గ్రోత్ రేట్ తగ్గిపోయి పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారిపోతుంది. అప్పుడు దీన్ని మ్యాక్సిమా అని చెప్తారు. సో పి అనేటువంటిది ఏంటంటే పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అనమాట. సో పి అనేటువంటిది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అవుతుంది. అంటే ఇలా ఎక్స్ యాక్సిస్కు అప్పర్ సైడ్ ఉండవచ్చు, లేదా ఇంకొక సందర్భంలో ఎలా ఉండవచ్చు అంటే ఎక్స్ యాక్సిస్ను ఇలా టచ్ చేస్తూ ఉండవచ్చు అనమాట. అలా జస్ట్ అలా టచ్ చేసి ఇలా వెళ్ళవచ్చు, ఇలా అయినా ఉండవచ్చు. లేదా ఇంకో సందర్భంలో ఎలా వచ్చిందంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయకుండా ఇలా కిందికైనా ఉండవచ్చు. ఈ అన్ని సందర్భాలలో కూడా ఇది మనకు పాయింట్ ఆఫ్ మినిమా అని మనం చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ పాయింట్ ఆఫ్ మినిమా. సో ఈ పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఏమిటి అంటే -b/2a 4ac - b²/4a అనేటువంటిది కోఆర్డినేట్స్. ఈ పిని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ మినిమా, పాయింట్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమా కదమ్మా, ఇది మ్యాక్సిమా కదా అనండి. పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, నాట్ మినిమం, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అని చెప్తారు. సో దిస్ పాయింట్ పి ఈజ్ ద మ్యాక్సిమం అనమాట, ది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అని చెప్తారు. సో ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు ఇట్ అటైన్స్ ఏ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4ac - b²/4a అనుకున్నాం. పి ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా. సో దీనికి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇది ఇలా కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా కిందికి వెళ్తుంటుంది, పైకి వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని దీనికి మినిమం అనేటువంటిది ఉండదు. దేర్ఫోర్ f(x) హ్యాస్ నో మినిమా. సో ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ f(x) అనేటువంటి దానికి మినిమా అనేటువంటి ఉండదు, మ్యాక్సిమా ఒకటే ఉంటుంది. ఆ మ్యాక్సిమా ఎంత అంటే -b/2a దగ్గర 4ac - b²/4a అనేటువంటిది మనకు వచ్చినటువంటి ప్రూఫ్. సో ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సింపుల్గా ఏ పాజిటివ్ అయితే మినిమం ఉంటుంది, ఏ నెగిటివ్ అయితే మ్యాక్సిమం ఉంటుంది, అంతే. ఏ = 0 అయితే అసలు ఈక్వేషనే ఉండదు. సింపుల్గా మనం ఆబ్జెక్టివ్ పరంగా చూసుకున్నట్లయితే ఏ కనుక పాజిటివ్ అయితే మినిమా, ఏ కనుక నెగిటివ్ అయితే మ్యాక్సిమా. మినిమాకైనా మ్యాక్సిమాకైనా ఫార్ములా ఒకటే, 4ac - b²/4a. ఏ పాయింట్ దగ్గర అంటే x = -b/2a. అది గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేసేసుకోవచ్చు. సో రిమైనింగ్ సెకండ్ కేసు కూడా నోట్ చేయండి. ఐఎమ్ డిలీటింగ్ రాస్తారు అందరూ. ఎస్. నౌ let us start with the
some problems in exercise 3b. పేజ్ నెంబర్ 83. మనకి ఎక్సైజ్లో ఏమని అడుగుతూ ఉంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రూట్స్ గురించి రిలేషన్ ఇచ్చి ఏమైనా కండిషన్ అడగవచ్చు. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఎంత అని అడగవచ్చు. ఎక్కడ మ్యాక్సిమం, ఎక్కడ నెగిటివ్ అని, ఎక్కడ మినిమం అని అడగవచ్చు. అండ్ దెన్ ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అనేటువంటి వాల్యూస్ కూడా మనకు ఈ టైప్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ax స్క్వేర్ ప్లస్ 2bx. Sir, voice is not clear. 2bx plus c is equal to 0 and ax square plus 2cx, ax square plus 2cx plus b is equal to 0. Equation number 2. b is not equal to c అని ఇచ్చారు. b is not equal to c. Voice is not audible, sir. Have common root. ఏమా అనిపిస్తుంది ఇప్పుడు? Have common root. Have common root. Then show that a plus 4b plus 4c is equal to 0. a plus 4b plus 4c is equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ రెండు ఈక్వేషన్స్కు ఒక కామన్ రూట్ ఉంది అని అంటున్నారు. ఒక కామన్ రూట్ కనుక ఉంది అన్నప్పుడు ఇది కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. మనం ఏం చేద్దామంటే కామన్ రూట్ ఉంది అన్నారు కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాము. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 వీఆర్ కన్సిడరింగ్. ఈక్వేషన్ 1 మైనస్ 2 చేసినప్పుడు ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. ఇక్కడ ఏం మిగులుతుందంటే 2 కామన్ ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే సి మైనస్ బి ఇస్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ 2 ఇంటూ b మైనస్ సి ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు b మైనస్ సి అవుతుంది. ఆ సి మైనస్ బి అటు వెళ్తే ప్లస్ బి మైనస్ సి అవుతుంది. b నాట్ ఈక్వల్ టు సి కాబట్టి దీన్ని మనం ఇట్లా క్యాన్సిల్ చేస్తే 1 టైం క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే x is equal to 1/2 అని చెప్పవచ్చు. x is equal to 1/2 వీటిని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో x is equal to 1/2 ఇన్ ఈక్వేషన్ 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ax స్క్వేర్ a ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఇంటూ ఎక్స్ అంటే 1/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ a/4 అవుతుంది ప్లస్ b అవుతుంది ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ by2 ఇంటూ 2 క్యాన్సిల్ చేశాను అనమాట. దేర్ఫోర్ దీన్ని మొత్తాన్ని ఏం చేద్దామంటే దిస్ ఈక్వేషన్ ఈజ్ బీన్ మల్టిప్లైడ్ బై 4 ఇంటూ 4 చేశాను. చేస్తే a ప్లస్ 4b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0 మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇది. ఓకే, సో ఈక్వేషన్స్కు ఒక కామన్ రూట్ ఉంది అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసి ఆ x ఈక్వల్ టు 1/2 అనేటువంటి కామన్ రూట్ కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి మొదటి ఈక్వేషన్ లేదా రెండో ఈక్వేషన్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేసింది. నౌ లెట్ us గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ కూడా అదే మోడల్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమంటున్నారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0 రెండో ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చి ఈజ్ టు హ్యావ్ ఏ కామన్ రూట్. హ్యావ్ కామన్ రూట్, ఏ కామన్ రూట్, ఫైండ్ p అంటున్నారు.
p వాల్యూ కనుక్కోండి అంటున్నారు. సో మనకు ఇట్లా 2 ఈక్వేషన్స్ ఇచ్చి అందులో ఈ ఈక్వేషన్కి మనం రూట్స్ కనుక్కోగలిగితే ఆ వాల్యూ తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి మొదటి ఈక్వేషన్కి మనము ఈక్వేషన్ 1 కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు సొల్యూషన్ దీనికి ఈక్వేషన్ 1 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ x² మైనస్ 6x ప్లస్ 5 = 0 వచ్చింది. దీనికి ఫ్యాక్టర్స్ కడదాం. మనం ఫ్యాక్టర్స్ కడితే దీన్ని x - 2 × x - 3 అని రాయవచ్చు కదా. నో, x - 5 × x - 1 రాయవచ్చు కదా. x - 5 × x - 1 = 0 అని రాయవచ్చు. అంటే దీని నుంచి మనకు వచ్చేటువంటి వాల్యూ x = 5 ఒకటి వచ్చింది, x = 1 వచ్చింది. ఈ వచ్చినటువంటి x = 5 తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో పెడదాం. లెట్ x = 5 ఇన్ ఈక్వేషన్ 2. 2 అంటే ఏమిటి, x² మైనస్ 12x ప్లస్ p. దీంట్లో x = 5 సబ్ చేస్తే 5² మైనస్ 12 × 5 ప్లస్ p = 0 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 5² అంటే 25 మైనస్ 12 × 5 = 60 ప్లస్ p = 0 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 25 - 60 = -35. కాబట్టి p = 35 వస్తుంది. అలాగే let us substitute x = also let x = 1 కూడా వచ్చింది మనకు. దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి 1² మైనస్ 12 × 1 ప్లస్ p = 0 వస్తుంది. కాబట్టి దీనికి మనకు వచ్చేటువంటి వాల్యూ 1 - 12 is -11 ప్లస్ p = 0. కాబట్టి వాల్యూ ఆఫ్ p ఎంత అంటే 11 వచ్చింది. సో మనకు pకి వచ్చినటువంటి రెండు వాల్యూస్ కూడా మనకు ఆన్సర్లే అవుతాయి. Therefore, the values of p is అని అడిగినప్పుడు 11 and 35 అని చెప్పాలి. Therefore, p = 11 or 35. ఈ రెండిట్లో ఏదైనా మనకు ఆన్సర్గా ఉండవచ్చు. సో ఇదే మాదిరి థర్డ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తాను నేను. థర్డ్ క్వశ్చన్ x² మైనస్ 6x ప్లస్ 5 = 0 and x² minus 3ax minus 3ax plus 35 = 0. 35 = 0. Have a common root. Have a common root. Find a. ఇది మీకు హోంవర్క్. సో దిస్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ అండ్ ఆన్సర్ కూడా ఇక్కడ రాసి పెట్టేస్తాను. ఆన్సర్ ఎంత వస్తుందంటే 4 or 12 రావాలి. ఇది ఆన్సర్. ఓకే, ఇది త్వరగా నోట్ చేసేయండి. వి గో టు ద నెక్స్ట్ సమ్. Completed, sir. Good. Now let us start with the fourth sum. Of page number 83. Here an equation is given, x² plus ax plus b is equal to 0. One equation is given, and x² plus cx plus d, x² plus cx plus d equals 0. Another equation is given. Have a common root. Have a common root, and the first equation has equal roots, and first equation has equal roots. Then prove that 2 into b plus d is equal to ac.
ఇది మనల్ని కండిషన్ ప్రూవ్ చేయండి అంటున్నారు. సో 2 ఈక్వేషన్స్కు ఒక కామన్ రూట్ ఉంది అండ్ ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ గాట్ ఈక్వల్ రూట్స్ అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అంటే యాడ్ చేస్తే ఏమొస్తుంది 2x² ప్లస్ a ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దాన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. లెట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 బి ఆల్ఫా అండ్ ఆల్ఫా అనుకుందాం. అంటే బ్రాకెట్లో ఈక్వల్ రూట్స్ అని. మొదటి ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయని ఇచ్చారు కదా వాళ్ళు. ఆల్ఫా అనుకుందాం. దేర్ ఫార్ సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనేటువంటిది మనకున్నటువంటి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఏం రావాలి, ఇక్కడ మైనస్ ఏ బై 1 రావాలి. అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చింది. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2 అని చెప్పవచ్చు. దీన్ని నెంబర్ 3 అలా పెడదాం. ఆల్సో ఇంకా మన కండిషన్ ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా, బికాస్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. అంటే b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలా. b² అంటే ఏంటి a² అని, మైనస్ 4a అంటే 1 c అంటే b ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే a² ఈజ్ ఈక్వల్ టు 4b అని చెప్పవచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అన్నాం. ఇప్పుడు లెట్ us సబ్స్టిట్యూట్ ఆల్ఫా అంటే x వాల్యూ అనేది అర్థం. therefore ఈక్వేషన్ 3 implies ఆల్ఫా x is equal to ఆల్ఫా is equal to మైనస్ a by 2. ఎందుకు x is equal to అంటున్నానంటే ఆల్ఫా అనేటువంటిది రూట్ అంటే x is equal to ఆల్ఫా అనే అర్థం. కాబట్టి x is equal to ఆల్ఫా మనకి ఎంత వచ్చింది, మైనస్ a by 2 వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానంటే దిస్ 4 అనుకున్నా, నంబర్ మారుతాం. దిస్ 4, దిస్ ఇస్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఇది ఈక్వేషన్ 4ని తీసుకొచ్చి దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 3 అంటే ఈక్వేషన్ 3 అంటే ఒకసారి రాసుకుందాం. మనం రాసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ 2x² ప్లస్ a ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే x ఉన్న చోట మనం మైనస్ a by 2 పెడుతున్నాం. అంటే 2 ఇంటూ మైనస్ a by 2 హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ c ఇంటూ మైనస్ a by 2 ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, ఒకసారి సింప్లిఫై చేసుకుందాం. దిస్ ఈజ్ 2 ఇంటూ a² by 4 వచ్చింది, మైనస్ a ప్లస్ c ఇంటూ a by 2 వచ్చింది. అంటే మైనస్ ఆఫ్ a² by 2 ప్లస్ మైనస్ a² by 2 మైనస్ a² by 2 మైనస్ ac by 2 అలాగే లోపల తెచ్చా ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది 2 2 క్యాన్సిల్ కదా, ప్లస్ a² by 2 మైనస్ a² by 2 ఈ రెండు క్యాన్సిల్ చేయవచ్చు. ఆ రెండు క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది, ఇప్పుడు మైనస్ ac by 2 మిగిలింది. మైనస్ ac by 2 ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేద్దాం. దిస్ ఈజ్ ఇంటూ 2 చేసాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది మైనస్ ac ప్లస్ 2 ఇంటూ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి మనకు కావాల్సినది రాసేసుకోవచ్చు. therefore this is implying 2 into b plus d is equal to ac. This is the answer required for us. ఈ మాదిరిగా మనం 2 ఈక్వేషన్స్కు కామన్ రూట్ ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ గాట్ ఈక్వల్ రూట్స్ అని ఇచ్చినప్పుడు
మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అని తీసుకున్నాం. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 రెండింటిని యాడ్ చేసి ఒక ఈక్వేషన్ తెప్పించాం. మొదటి ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ఆల్ఫా అనుకున్నాం. సమ్ ఆఫ్ రూట్స్ కన్సిడర్ చేసాం. -b/a ఫార్ములా ప్రకారం ఆల్ఫా ఈక్వల్ టు -a/2 వచ్చింది. ఆ తర్వాత ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, b² - 4ac 0 అనే కండిషన్లో అప్లై చేసుకుంటే a² ఈక్వల్ టు 4b వచ్చింది. ఈ వచ్చినటువంటి వాల్యూస్ మనం అక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 4b అనేటువంటి ఎక్కడ మనం అప్లై చేయలేదు. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు రిక్వైర్డ్ కండిషన్ వచ్చేస్తుంది. ఓకే, నోట్ చేసినాం అందరూ? Yes, sir. Completed, sir. Okay. Completed, sir. Now the question number 5. ఈ క్వశ్చన్ నెంబర్ 5 నుంచి మనకు ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉన్నాయమ్మా. కొంచెం 2 స్టార్లు పెడదాం దానికి. క్వశ్చన్ నెంబర్ 5 ఆఫ్ పేజ్ నెంబర్ 83. డిస్కస్ ద సైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని దీంట్లో ఒక 2 ఇచ్చారు. డిస్కస్ ద సైన్. Discuss the sign of the following expressions: x² minus 5x plus 4 is equal to plus 4. ఇది మనకి ఇచ్చినటువంటిది. సో దీనికి మనం ఇంతవరకు కవర్ చేసినటువంటి పాయింట్లు ఒకసారి అట్లా రాసుకుందాం. నెంబర్ 1 నోట్ అనుకోండి, ఇది నోట్. మనం ఏం చేసామంటే ax² plus bx plus c, ax² plus bx plus c and a have same sign. ఎప్పుడెప్పుడు అంటే ఇఫ్ మొదటి కేసు ఏ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, రెండో కేసు బి డెల్టా ఈజ్ లెస్ దాన్ 0, మూడో కేసు సి డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0, x is less than alpha or x is greater than beta. ఈ సందర్భాలలో ఎక్స్ప్రెషన్కు ఏకు సేమ్ సైన్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేసాం. రెండోది ఏంటంటే ax² plus bx plus c and a have opposite sign. Opposite sign if దీంట్లో మనకు వచ్చినటువంటిది ఇఫ్ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ x ఈజ్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఇది మనకు వచ్చినటువంటి థీరమ్స్. ఓకే, ఈ థీరమ్స్ బేస్ చేసుకొని మనం ఇచ్చేటువంటి కంక్లూజన్స్, అంటే మనకు కంక్లూజన్స్ కూడా ఇంపార్టెంట్. కంక్లూజన్స్ ఏంటి అంటే సపోజ్ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషను ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేటువంటి ఫామ్లో కనుక వచ్చిందనుకోండి, వచ్చి ఎలా వచ్చిందంటే దిస్ ఈజ్ లెస్ దాన్ 0 అని కనుక వస్తే అప్పుడు మనం ఏం చెప్తామంటే ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బీటా అని చెప్తాం. అలా కాకుండా x minus alpha into x minus beta is greater than 0 అని కనుక వస్తే అప్పుడు మనం ఏం చెప్తామంటే x is less than alpha or x is greater than beta అని చెప్తాం. ఇది కాకుండా ఇంకో కేసు ఒకటి వస్తుంది, ఏంటంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0, డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అని వచ్చింది అనుకోండి. డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 వస్తే or equal to 0, delta is less than or equal to 0, then this implies expression అంటే f of x అంటాం కదా, దీన్ని f of x is f of x and a అని చెప్పాలి. f of x and a have same sign
సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే అన్ని రియల్ నంబర్స్కు ఎఫ్ఆఫ్ఎక్స్కు ఏకు సేమ్ సైన్ ఉంటుంది అని. అంటే జనరల్గా ఎఫ్ఆఫ్ఎక్స్ ఏ అనేటువంటిది పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఆఫ్ఎక్స్ కూడా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. ఇవి మనకున్నటువంటి నోట్ లేదా ఇంపార్టెంట్ ఫార్ములా అని కూడా అనుకోవచ్చమ్మా. మనం ఇంతవరకు డిరైవ్ చేసినటువంటి ఫార్ములాలు ఇవే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ డిస్కస్ చేయండి అంటున్నారు. సైన్ డిస్కస్ చేయండి అంటే ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది కనిపెట్టామనుకోండి, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది చెప్పవచ్చు, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది కనిపెడితే ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అనేటువంటి చెప్పవచ్చు. సో అందుకని ఏం చేస్తా అంటే లెట్ us టేక్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా, నెగిటివ్ పాజిటివ్ తీసుకోవాలి. అందుకని x² - 5x + 4 ఈజ్ లెస్ దాన్ 0 అని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ కడితే ఏమొస్తాయి, x - 1 × x - 4 వస్తాయి. x - 1 × x - 4 ఈజ్ లెస్ దాన్ 0. x - 1 × x - 4 లెస్ దాన్ 0 అంటే ఇప్పుడు ఇది ఏ టైప్లో వచ్చింది చూడండి, దీని మాదిరి వచ్చిందా. x - α × x - β లెస్ దాన్ 0 వచ్చింది కదా. ఫార్ములా నెంబర్ 3 అప్లికబుల్ దీనికి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి, ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అని చెప్పాలి. అంటే దట్ ఇంప్లైస్ మనం ఏం చెప్తాం, ఆల్ఫా అంటే 1, బీటా అంటే 4, 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4. ఇది ఆన్సర్. అంటే ఈ వాల్యూస్కి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే 1కు 4కు మధ్యలో నెగిటివ్ అవుతుంది అని. 1కు 4కు మధ్యలో నెగిటివ్ అవుతుంది అంటే 1కు 4కు మధ్యలో లేకపోతే పాజిటివ్ అవుతుంది అని. కాబట్టి మనం ఆన్సర్ రాద్దాం. దేర్ ఫోర్ దిస్ f(x) అంటే x² - 5x + 4 ఈజ్ లెస్ దాన్ 0 ఫర్ ఆల్ 1 is less than x is less than 4 and x² - 5x + 4 is greater than 0 for all x అనేటువంటి 1కు 4కు మధ్యలో ఉంది అని చెప్తే ఇక్కడ 1కు 4కు మధ్యలో లేదు అని చెప్పాలి కదా. దాన్ని ఏం చెప్పాలి, x is less than 1 ఆర్ x ఈజ్ గ్రేటర్ దాన్ 4. ఇప్పుడు మనం చెప్పిన దానికి ఒక డయాగ్రామ్ వేస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది మీకు. ఇది x యాక్సిస్ అనుకోండి, ఇక్కడెక్కడ 1 ఉంటుంది, ఇక్కడెక్కడ 4 ఉంటుంది. ఇక్కడ ఏ ఏమిటి, a = 1 కదా. a = 1. ఏ పాజిటివ్ అయింది అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ a = 1 గ్రేటర్ దాన్ 0 అయితే a గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు దిట్ హ్యాస్ గట్ ఏ మినిమా. ఇలా ఉంటుందన్నమాట గ్రాఫ్. దీనికి ఇట్లా వచ్చి ఉంటుంది గ్రాఫ్. కాబట్టి ఈ 1కు 4కు మధ్యలో ఈ ఎక్స్ప్రెషన్ ఏమైంది, నెగిటివ్ అయింది. 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే పాజిటివ్ అయింది. 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే పాజిటివ్ అయింది. చూడండి 1కు 4కు మధ్యలో కిందికి పోయిందంటే నెగిటివ్, పైకి వచ్చిందంటే పాజిటివ్. ఓకే, ఈ మాదిరిగా మనం కనుక్కోవచ్చు. సరే ఇవన్నీ మాకేం తెలియదు సరే, ఏం అర్థం కావడం లేదు అని అన్నారనుకోండి, దానికి కూడా ఒక మార్గం చెప్తాం. సో ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ కట్టడం వచ్చు కదా మీకు, x - 1 × x - 4 ఈ ఫ్యాక్టర్స్ వరకు వస్తే మనకు లెస్ దాన్ 0 రావాలి. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అని మీకు తెలుసు. లెస్ దాన్ 0 అంటే ఏం రావాలి, నెగిటివ్ అని తెలుసు. ఏదైనా ఒక నంబర్ వస్తే పాజిటివ్ నెగిటివ్ చెప్తారుగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1కు 4కు మధ్యలో ఏదైనా ఒక నెంబర్ పెట్టుకోండి. 1కు 4కు మధ్యలో ఏ నెంబర్ ఉంది, 2 ఉంది. 2 తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 తీసుకొచ్చి మీకు సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంతా x = 2 అనుకోండి. x = 2 అంటే అప్పుడు ఏమవుతుంది, 2² అంటే 2² - 5 × 2 + 4 అవుతుంది. అంటే ఏమైంది, దిస్ ఈజ్ 4 - 10 + 4 అయింది, ఈజ్ ఈక్వల్ టు -10 అయింది. అవునా, -10 అయితే ఇది ప్లస్సా మైనస్ చెప్తారా, నెగిటివ్. మనకు కావాల్సిన నెగిటివేనా, నెగిటివ్ వచ్చిందా, వచ్చింది. కాబట్టి ఆన్సర్ 1కు 4కు మధ్యలో ఉంది అని చెప్పాలి.
అంటే 1కి 4కి మధ్యలో ఉంది అంటే ఏంటి 1 is less than x less than 4 లేదా x belongs to 1 and 4 ఇట్లా కూడా రాయొచ్చు అమ్మా. x belongs to 1, 4 అని కూడా రాయొచ్చు. ఇటు రాసిన ఒకటే. ఒకవేళ మీకు నెగిటివ్ రాకుండా పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు x డస్ నాట్ బిలాంగ్స్ టు ఇట్లా కొట్టేయండి, డస్ నాట్ బిలాంగ్ వస్తుంది, మధ్యలో లేదు అని చెప్తే అయిపోయింది. సో ఆ మాదిరిగా దీనికి ఆన్సర్ చెప్పవచ్చు. సరే, ఇంకొక ప్రాబ్లం చేసినప్పుడు మనం చూద్దాం. సో ఇంతకు దీనికి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అని అడిగారు. ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ ఆల్ 1 less than x less than 4 and positive for all x less than 1 or x greater than 4. ఇది దీని ఆన్సర్. ఇది ఏంటంటే మీకు అర్థమయ్యేదానికి నేను డ్రా చేసినటువంటి డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్. దీంట్లోనే సెకండ్ బిట్ ఉంది. సెకండ్ బిట్ ఏంటంటే x² - x + 3 ఇది ఇచ్చారు మనకు. దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయా ఆలోచించండి. 3 × 1 3 రావాలి, ఇక్కడ 1 రాదు. ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే రావు అని మనం అనుకుంటామో అప్పుడు వెంటనే డెల్టాను క్యాలిక్యులేట్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే b² - 4ac. b² అంటే ఎంత -1 హోల్ స్క్వేర్ -4 × a అంటే 1 c అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 1 - 12 వచ్చింది. -11 లెస్ దాన్ 0. సో డెల్టా అనేటువంటిది లెస్ దాన్ 0 వస్తే మనం ఏం చెప్పాలి, f(x)కు aకు సేమ్ సైన్ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ a ఎంత అంటే a = 1 కదా, x² కోఎఫిషియంట్. a అనేటువంటిది పాజిటివా, 1 అంటే పాజిటివ్ కదా, కాబట్టి ఆన్సర్ ఏం చెప్తారంటే therefore x² - x + 3 is greater than 0 for all x belongs to R. ఆన్సర్ అలా చెప్పాలి. డెల్టా ఎప్పుడైతే మనకు 0 నెగిటివ్ వచ్చిందో, 0 వచ్చినా నెగిటివ్ వచ్చినా మనకున్న ఫార్ములా ఏంటంటే f(x)కు aకు సేమ్ సైన్ ఉంటుంది అని. f(x)లో ఉన్నటువంటి a అనేటువంటిది మీరు చూసుకోవాలి. ఇక్కడ x² ముందర ఏం లేదంటే 1 ఉంది, 1 అంటే పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అని చెప్పండి అయిపోతుంది. ఒకవేళ అది నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అని చెప్పండి. ఎప్పుడు చెప్పాలి ఇలా, దీనికి గనక రూట్స్ రాకపోతే అంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 లేదా ఈక్వల్ టు 0 అయినప్పుడు. అలా కాకపోతే రూట్స్ మనకు గ్యారంటీ వస్తాయి. రూట్స్ వచ్చినాయంటే ఏంటంటే ఈ థర్డ్ ఫోర్త్లలో ఏదో ఒకటి అవుతుంది. ముఖ్యంగా మనం వాడేటువంటివి ఏంటంటే ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనకు చాలా ఇంపార్టెంట్ స్టార్ ఫార్ములాస్ అవి. ఈ 3 కేసులలో ఏదో ఒక కేసు మనకి ఎప్పుడు తగులుతూ ఉంటుంది. ఫ్యాక్టర్స్ వస్తాయి ఈ 2 కేసులు, ఫ్యాక్టర్స్ రావు ఈ కేసు. ఫ్యాక్టర్స్ వస్తే ఫ్యాక్టర్స్ రాసుకుంటాం, నెగిటివ్ అయితే లెస్ దాన్ 0 రాసుకుంటాం, ఈ ఆన్సర్ రాస్తాం. పాజిటివ్ అయితే ఈ గ్రేటర్ దాన్ 0 రాసుకుంటాం, ఈ ఆన్సర్ రాస్తాం. ఫ్యాక్టర్స్ రాకపోతే ఆల్వేస్ సేమ్ సైన్ చూసుకొని ఏ అంటే x² ముందర ప్లస్ ఉంటే పాజిటివ్ అని రాస్తాం, x² ముందర నెగిటివ్ ఉంటే మైనస్ అని రాస్తాం. ఇది అంటే ఈ క్వశ్చన్లో మనకు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ డిస్కస్ చేయండి, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అని అడిగారు, మనం చేసాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. 6th లో 1. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అంటున్నారు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి x² - 5x + 6 అనేటువంటిది ఇచ్చి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అని వాళ్ళే ఇచ్చి ఫైండ్ ఎక్స్ అంటున్నారు. ఎక్స్ యొక్క వాల్యూస్ ఏంటి అని అడుగుతున్నారు. x² - 5x + 6 పాజిటివ్ అయితే ఏమి, ఇఫ్ ఇది పాజిటివ్ అయితే ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయా లేదా అనేటువంటి చూసుకుంటాం. 2 and 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏమో ఫ్యాక్టరైజేషన్ మీకు అందరికి వచ్చు అని నేను డైరెక్ట్గా రాసేస్తున్నానమ్మా. ఈ స్టెప్ అర్థమవుతుంది అందరికీ. ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 × 1 రాసుకోవాలి, 6 × 2 × 3 రాసుకోవాలి, దీన్ని -2x - 3x రాసుకొని కామన్ తీసుకుంటే ఇలా వస్తుంది. సో ఇవన్నీ మీరు హోంవర్క్ సమ్స్లో చాలా వరకు చేశారు, 10th క్లాస్లో కూడా నేర్చుకున్నారు కాబట్టి నేను రాసేస్తున్నాను డైరెక్ట్గా. x - 2 × x - 3 గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు ఇది మనకి ఏ కేసులో ఉంది చూడండి, 4th కేస్. x - α అంటే x - β గ్రేటర్ దాన్ 0లోకి వచ్చింది. దీనిలో వచ్చినప్పుడు మనం ఏం రాయాలి ఆన్సర్, x less than α or x greater than β రాయాలి. ఆల్ఫా అంటే మొదట ఉండేది, బీటా అంటే రెండో ఉండేది కాదు. ఆల్ఫా అంటే ఏది తక్కువ ఉంటే అది ఆల్ఫా, ఏది ఎక్కువ ఉంటే అది బీటా.
కాబట్టి ఇక్కడ మనం ఏది తక్కువ ఉంది అంటే అది ఆల్ఫా పెట్టుకుంటాం, ఏది ఎక్కువ ఉంది అంటే అది బీటా పెట్టుకుంటాం. రాయాల్సినటువంటి ఆన్సర్ x ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా అంటే x ఈజ్ లెస్ దెన్ 2 ఆర్ x ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అంటే 3. ఇది ఆన్సర్. x అనేటువంటిది 2 కంటే తక్కువ లేదా 3 కంటే ఎక్కువ అని రాయవచ్చు. లేదా టెక్స్ట్ బుక్లో దీన్ని ఇలా కూడా రాస్తారు. ఎలా రాస్తారంటే x ఈజ్ ఈక్వల్ టు x బిలాంగ్స్ టు -∞ నుంచి 2 వరకు ఉంటుంది, మళ్ళా గ్యాప్ తీసుకొని 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అని కూడా రాస్తారు. దాని అర్థం కూడా అదే. ఇట్లా బొమ్మ వేసామనుకోండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం ఏం చెప్పామంటే 2 నుంచి కిందికి వస్తుంది, 3 నుంచి పైకి వస్తుంది అని చెప్పాం. అంటే ఏంటి? -∞ నుంచి 2 వరకు యూనియన్ 3 నుంచి ఇన్ఫినిటీ వరకు అని అర్థం. సో ఇలా అయినా రాయవచ్చు, ఇలా అయినా రాయవచ్చు, బోత్ ఆర్ కరెక్ట్. సో ఏది రాసినా కూడా మనం కరెక్ట్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. నోట్ చేసేయడమ్మా. సో ఇప్పుడు 6th ఇంకో బిట్ చేద్దాం మనం. 6th సెకండ్ 3x² ప్లస్ 4x ప్లస్ 4 ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరి దీని యొక్క సైన్ డిస్కస్ చేయండి అని అడుగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే మరి దీనికి b² - 4ac క్యాలిక్యులేట్ చేద్దాం. డెల్టా 4 3 12 ఫ్యాక్టర్స్ రావాలి. సరే డెల్టా చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac క్యాలిక్యులేట్ చేస్తే b² అంటే 16 -4 into a into 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 - 48 వచ్చింది. 16 - 48 ఈజ్ ఈక్వల్ టు -32 వచ్చింది. -32 ఈజ్ లెస్ దాన్ 0. -32 లెస్ దాన్ 0 అంటే మళ్ళా కేస్ 5 డెల్టా లెస్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ సైన్ అని చెప్పాలి. సేమ్ సైన్ అంటే ఇక్కడ ఏ ఎంత? 3 ఈజ్ పాజిటివ్. కాబట్టి therefore మన ఆన్సర్ రాస్తాం ఇక్కడ. therefore 3x² plus 4x plus 4 is greater than 0 for all x belongs to R. x అన్ని విలువలకు for all positive values it is positive అని, for all real values of x it is positive అని చెప్పవచ్చు. అలాగే మీకు ఇప్పుడు థర్డ్ సమ్ అండ్ ఫోర్త్ సమ్ హోంవర్క్ ఇస్తాం. థర్డ్ సమ్ ఏంటంటే -5x² plus 4x plus 2 అండ్ దెన్ ఫోర్త్ సమ్ ఏంటంటే x² - 5x plus 14. ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మరి దీనికి ఆన్సర్ ఏం చెప్పాలంటే మీరు ఇక్కడ ఆన్సర్ 2 - √14 by 5 less than x is less than 2 plus √14 by 5 అని చెప్పాలి. మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే x belongs to R వస్తుంది. ఇది దీనికి రెస్పెక్టివ్ ఆన్సర్స్. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ కడితే ఈ మాదిరిగా వస్తుంది. x belongs to అని చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. దీస్ టు హోంవర్క్. 7th క్వశ్చన్ ఏంటంటే ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ x² - 7x plus 10 is less than 0. less than 0 నెగిటివ్ అంటే less than 0 ఫైండ్ x. సేమ్ దాని మాదిరే ఇంతకుముందు గ్రేటర్ దాన్ 0 అయితే ఫైండ్ x అన్నారు. ఇప్పుడు లెస్ దాన్ 0 అయితే ఫైండ్ x అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే యాజ్ యూజువల్గా దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయేమో మనం ఫ్యాక్టర్స్ కడదాం. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి దీనికి? 5 2 10 కాబట్టి x - 2 × x - 5 వస్తాయి.
x minus 2 into x minus 5 is less than 0. x minus 2 into x minus 5 less than 0 అంటే మనకి ఏ కేసు వచ్చింది? థర్డ్ కేసు వచ్చింది. ఈ థర్డ్ కేసు దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే దిస్ ఇంప్లైస్ 2 ఈజ్ less than x is less than 5. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. This is the answer. Next, second one, minus 3x square plus 4x plus 15. ఇది less than 0 అని అడుగుతున్నారు. less than 0 ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మైనస్తో మల్టిప్లై చేసి గ్రేటర్ దాన్ 0 అనుకోవచ్చు. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3x square minus 4x minus 15 greater than 0. సో బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు దీనికి మనకు ఫ్యాక్టర్స్ వస్తాయా అని కనుక గమనించుకుంటే 15 into 3 రావాలి. we will get factors for this. సో ఫ్యాక్టర్స్ రాద్దామండి. ఇక్కడ 15 into 3 4 రావాలి. 5 into 3 into 3 9 5 కాంబినేషన్ సెట్ అవుతుంది కదా. కాబట్టి దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 3x square minus 9x plus 5x minus 15 greater than 0 చేద్దాం. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఏమొస్తుంది మనకి ఇప్పుడు ఆన్సర్? 3x కామన్ తీస్తాం. 3x into x minus 3 plus 5 into x minus 3 is greater than 0. So this is implying 3x plus 5 into x minus 3 is greater than 0 వచ్చింది. దీని నుంచి మనం x వచ్చేటువంటి వాల్యూస్ ఏంటంటే -5/3 and 3. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ x is less than -5/3 or x greater than 3 అని చెప్పవచ్చు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఇది ఆన్సర్. ఇంతవరకు నోట్ చేయండి అమ్మా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 7th థర్డ్ ఫోర్త్ 2 సమ్స్ అక్కడ రాసి పెట్టానమ్మా. ఈ రెండు కూడా సేమ్ ఇదే మాదిరి చేయండి. దీస్ 2 ప్రాబ్లమ్స్ ఆర్ గివెన్ యాజ్ హోంవర్క్ టు యూ. అంతేకాకుండా ఇక్కడ నేను రాసినటువంటి రైట్ సైడ్ రాసిన చూసారా, అవి ఫార్ములాస్ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసుకున్నామా. ఒక్కొక్కటి 2 సార్లు రాసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇవే మనకు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగేటువంటి మోడల్స్ కూడా ఇవే. 2 మార్క్స్కు అడుగుతుంటారు, ఒక్కసారి 2 క్వశ్చన్లు అడిగి 4 మార్క్స్కి అడుగుతుంటారు. కాబట్టి దిస్ అన్ ఇంపార్టెంట్ మోడల్ which you have to cover. కంపల్సరీగా అందరూ హోంవర్క్ చేయండి. With this we end the class and go for the attendance.